జోగి అరెస్ట్, రిమాండ్ రిపోర్ట్ చెబుతున్న నిజాలు. వీడియోలో జనార్దన్ చెప్పిన వాటికి పక్కా ఆధారాలు. కల్తీ మద్యం తయారీ చేయించిన కుట్రనే. కల్తీ వ్యవహారం మొదలు నుంచి నడిపిన తీరుపై రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన. జోగి రమేష్ ఎన్ని సినిమాటిక్ వేషాలు వేసినా చివరికి వెళ్లాల్సిన దగ్గరికే వెళ్లారు. కల్తీ మద్యం కేసులో చాలా సైలెంట్ గా, ఎలాంటి హడావుడి లేకుండా అరెస్టుకు ప్లాన్ చేసింది. కాకపోతే అరెస్టు సమయంలోనే కాస్త డ్రామా నడిపారు జోగి రమేష్. ఆ విషయం పక్కన పెడితే రిమాండ్ రిపోర్టులో కొన్ని సంచలన విషయాలున్నాయి. జోగి రమేష్, జోగి రాముకు ఆర్థిక సంబంధాలున్నాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు సిట్, ఎక్సైజ్ అధికారులు. సెప్టెంబర్ 23న జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్లినట్టు ఆధారాలున్నాయంది సిట్. కల్తీ మద్యం తయారు చేసేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్తో భేటీ అయ్యారు. ఆఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డిని కలవాలని జనార్దన్ రావును జోగి రమేష్ ఆదేశించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జోగి రమేష్కు జనార్దన్ రావు, జగన్మోహన్తో సంబంధాలున్నాయి. 2006 నుంచి 2019 వరకు జనార్దన్ రావు నడిపిన బార్లు జోగి రమేష్, జోగి రాము కలిసి వ్యాపారం చేశారు. జనార్దన్ రావు ఏఎన్ఆర్ బారుకు జోగి సాయం అందించారు. జనార్దన్ రావు కల్తీ మద్యం సిండికేట్లో జోగి రమేష్, జోగి రాముకు సంబంధాలున్నాయి. అంతేకాదు, జనార్దన్ రావు, జగన్మోహన్ రావు 4 నెలలకు ఒకసారి 3 లక్షలు, మరోసారి 5 లక్షల రూపాయలు అందించారు. కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసిన తర్వాత జోగి సోదరులు కల్తీ మద్యం వ్యాపారం నుంచి తప్పుకున్నారు. బట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా జోగి సోదరులతో జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకు సంబంధాలు కొనసాగాయి. మొత్తానికి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది ఎక్సైజ్ కోర్టు. విజయవాడ జిల్లా జైలుకు జోగి రమేష్, రామును తరలించారు. ఈ కేసులో A18గా జోగి రమేష్, A19గా జోగి రామును చేర్చారు. దీంతో కల్తీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే కేసులో A20గా మనోజ్ కొఠారి, A21గా సుదర్శన్, A22గా సింధిల్, A23గా ప్రసాద్ను చేర్చారు. కల్తీ మద్యం వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని సూచిస్తోంది బీసీవై పార్టీ. కేవలం ప్రభుత్వంపై అపనింద వేయటం కోసం కల్తీ మద్యం తయారు చేయించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూడడం దారుణమైన విషయమన్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. ఈ వ్యవహారం వెనుక టీడీపీ నేతలు ఉన్నా సరే శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.